రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబానికి కూడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, దైవాశీస్సులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 27వ కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ చరణాన్ని చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. తరలి వంచండి, కనులు మూయండి. దేవుని యొక్క ఆత్మ సహాయం కొరకు దేవుని వేడుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వచన శుభములకు మూలకారకుగా సర్వశుభదాయకుడు అయిన మా కన్న తండ్రి, నీకు వందనాలు. సమయంలో ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న సత్తుబాబు మంగ గారి దంపతులను, అయ్యా తండ్రి, ఈ కుటుంబ సభ్యులను దీవించడానికి మీరు దిగిరండి. మీ సన్నిధానంలో ప్రభావం వర్ధిల్లడానికి, మీ అందు స్థిరులం కావడానికి నీ కృపను మాకు దయచేయమని ప్రతి విధమైన ఆటంకాన్ని తొలగించి దూరము చేసి ప్రతి శబ్దము, ప్రతి ఆటంకం యేసు నామములో తొలగిపోవును గాక. బలమైన దైవ సన్నిధితో మేమందరం నింపబడుదుము గాక. మీ కృపాకార్యం మా జీవితంలో జరిగించమని యేసు పుణ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సాధారణంగా వినబడే ఒక మాట, అవసరమైన మాట, అదేంటి అని అంటే మనము వర్ధిల్లాలి లేక మనము అభివృద్ధి చెందాలి అని చాలాసార్లు మనం ఆశపడుతుంటాం. ఈ మాటలు చాలాసార్లు ఒకరితో ఒకరు చెప్పుకుంటాం. దానికి కొంతమంది పెట్టే పేరు ఏంటంటే దేవుడు వీళ్ళని బాగా దీవించాడు, దేవుడు పలానా వారిని ఆశీర్వదించాడు. దేవుని దీవెన నొందుట, దేవుని ఆశీర్వాదం పొందుట, దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి వర్ధిల్లుట అనే ఈ యొక్క ప్రక్రియ తప్పకుండా జరగాలి. ఎలా ఉన్నాము అంటే, ఏదో మాట ఉంటుంది, లోక సామెత, ఎక్కడున్నావంటే వేసిన చోటే ఉన్నాను అన్నదంట గొంగలి. వేసిన చోటే ఉంటుంది. తేలికపాటి గుడ్డ అయితే గాలి కన్నా ఎగిరిపోద్ది. గొంగలి అంటే చాలా బరువైంది. బరువైన గొంగలి వేసిన చోటే ఉంటుంది. అలాగే చాలా మంది రక్షణ పొంది దేవుని పిల్లలుగా మార్చబడి పరలోకానికి నేను వెళ్ళాలని ఆశపడే అనేక మంది దేవుని పిల్లలు వారి ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి అనేది కనపడదు. దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, నీ అభివృద్ధి తేటగా కనబడ నిమ్ము. నీ అంతరంగంలో జరిగే అభివృద్ధి తప్పకుండా తేటగా కనపడాలి. సకల జనులకు నీ అభివృద్ధి కనపడాలి. ఇది దేవుడు చెబుతున్నటువంటి మాట. మనం అభివృద్ధి చెందుట అనే దానిలో ఎన్నో అంతస్తులు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో పాఠాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా మనం ఆధ్యాత్మిక జీవితంలోనూ భౌతికంగాను ఆర్థికంగాను అన్ని విషయాలలోనూ మనం దీవించబడాలి అనేది దేవుని యొక్క అభిలాష, దేవుని కోరిక. ఎంతకాలం చూసినా బైబిల్లో ఉన్నటువంటి లాజరు ధనవంతుడి కథలో లాజరు ఉంటాడు చూడండి, బీద లాజరు. అలా బీదవాళ్ళుగానే మన జీవితకాలం అంతా బ్రతికితే అది పెద్ద భక్తి జీవితం అని అనుకుంటున్నారు కొంతమంది. మనం అలాగే ఎల్లప్పుడూ నిరుపేదలుగా, ఏమీ లేని వారిగా,
జీవితకాలం అంతా ఏ విధమైనటువంటి ఆశీర్వాదము దీవెన లేని వారిగా బ్రతకడం అనేది దేవుని చిత్తం కాదు. దేవుని పిల్లలు రక్షణ పొందారు, దేవుని సన్నిధిలో ఉన్నారు, వాక్యాన్ని వింటున్నారు, ఇవన్నీ చేస్తున్నారంటే తప్పకుండా మనం అన్ని విషయములలోనూ అభివృద్ధి చెంది సౌఖ్యంగా ఉండాలి అనేది దేవుని హృదయాభిలాష. యోహాను గారు రాసిన పత్రికలలో 3వ పత్రిక మొదటి 2 చరణాలు మనకు తెలుసు. 2వ చరణం చదవండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా ప్రార్థన ఏంటి అని అంటే, నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లాలి. నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండాలి అనేది నీ కొరకు నేను చేసే ప్రార్థన, నీ కొరకు నా హృదయంలో ఉన్న హృదయాభిలాష. సరే, ఈ భౌతిక విషయాలలో అభివృద్ధి చెందడానికి ఏం చేయాలి, ఎలా అభివృద్ధి చెందగలుగుతాము అనేది ఇప్పుడు నేను చెప్పాలని అనుకున్నటువంటి అంశం అయితే కాదు. ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెందడానికి మనము తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, ఆధ్యాత్మికంగా దైవభక్తి విషయంలో మనం అభివృద్ధి చెందడానికి దేవుని సన్నిధిలో మనం చెయ్యవలసిన ప్రార్థన విన్నపాలు, ఇవి నేర్చుకోవడానికి మనము గతకాలపు భక్తుల జీవితంలో నుండి నేర్చుకుందాం. పనిగా భక్తుడైన దావీదును గూర్చి దేవుడు చెబుతున్నటువంటి ఒక మాట ఈ రోజున మనకందరికీ అవసరమైనటువంటి మాటది. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 13వ అధ్యాయము 35వ వచనంలో దేవుడు ఈ మాట చెబుతున్నాడు. 34వ వచనం, మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములై ఉన్నవని చెప్పాను. దావీదుకు దేవుడు వరములను అనుగ్రహించాడట. ఆ వరములను మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడట. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా దశలుగా అంతకంతకు అభివృద్ధి చెందాలి అని అంటే, మనం చేసే ప్రయత్నాలన్నీ ప్రక్కన పెడితే దేవుడు అనుగ్రహించే వరముల మీదే ఆధారపడి ఉంది. దేవుడు అనుగ్రహించే వరముల మూలముగా మనము అభివృద్ధి చెందగలుగుతాం. ఒక ఆర్డినరీ, ఏమాత్రం ప్రయోజనకరము కాని వ్యక్తి దైవాత్మ వరములను పొందినటువంటి వ్యక్తి ఏమవుతాడంటే, ఆయనొక అత్యాధునికమైనటువంటి వ్యక్తిగా, అతీతమైన శక్తి కలిగిన వాడిగా మారిపోతాడు. ఒక సాదాసీద వ్యక్తి ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎలా మారిపోగలిగాడు, ఒక సూపర్ పవర్గా ఎలా మార్చబడగలిగాడు అంటే, ఇది అతని యొక్క ప్రయత్నం కాదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కేవలం తెల్లవారిని లేచి చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళేటువంటి జాలర్లు, వాళ్ళకి చదువు లేదు, సమాజంలో ఎలా మసలాల్లో ఎలా ఉండాలో కూడా తెలియలేనటువంటి సాదాసీదా మనుషులు, సాధారణమైనటువంటి వ్యక్తులు ఉన్నట్టుండి దేవుని యొక్క శక్తిని పొందినారు గనక వాళ్ళు చేసే పనులు చూసి ప్రజలు ఆశ్చర్యపడ్డారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు
వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడ్డారు. ఏం సార్ వాళ్ళకి ఏ విద్యలు తెలుసంటే ఏమీ లేదు. 3వ అధ్యాయము 7వ వచనం, వాని చెయ్యి పట్టుకొని లేవనెత్తను, వెంటనే వాని పాదములు చీలమండలు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయొచ్చు. అండి, ఏ విద్య లేదు, సాధారణమైన వ్యక్తులు వీళ్ళు. కానీ వీళ్ళట పుట్టింది మొదలుకొని కుంటివాడైన ఒక మనిషిని, 3:2లో పుట్టింది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనిషిని ఏమన్నారంటే, నువ్వు లేచినడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుము అని చెప్పి 6వ వచనం ఆఖరి మాటలో వాళ్ళు ఆ మాట అనగానే వాడు దిగ్గున లేచాడు. వాడు కుడి చేయి పట్టుకుని లేవనెత్తగానే చీలమండల్లో బలం వచ్చింది. 8వ వచనం, దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయడం మొదలు పెట్టాడు. సాధారణంగా చేపలు బట్టి అవి తెచ్చుకుని జీవనం సాగించుకునేటువంటి సాధారణ వ్యక్తులు అసాధారణమైనటువంటి వ్యక్తులుగా మారిపోయారు. 11వ వచనంలో వాడు పేతురును యోహాను పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోనుదను మండపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తిరి. హల్లెలూయా. 12వ వచనం, పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టెందుకు తేరి చూస్తున్నారు? ఏమి సార్, సాధారణంగా చేపలు పట్టుకునేటువంటి చదువు లేనటువంటి వీళ్ళు పుట్టింది మొదలుకొని కుంటివాడైన ఈ మనుషునికి ఎలా బలం ఇచ్చేశారు? వీళ్ళు ఒక మాట చెప్పగానే వీళ్ళలో నుండి దైవశక్తి బయలుదేరింది. వాడు దిగ్గున లేచాడు, గంతులు వేశాడు, పరుగులు పెడుతున్నాడు. ఇలాంటి అసాధారణమైనటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఎలా మారిపోయారు అని వీళ్ళందరూ ఆశ్చర్యపడుతుంటే పేతురు అంటాడు, ఇది మా శక్తి కాదు బాబు, మా సొంత బలం కాదు. మేమేదో మా సొంత బలంతో చేసినట్టు మా గురించి ఎందుకు మీరు విస్మయం పొందుతున్నారు, ఆశ్చర్యపడుతున్నారు? పేతురు యోహానులే కాదు, అపోస్తులుడైన పౌలు బర్నబాలు అండి. పౌలు బర్నబాలు వెళ్ళి దేవుని వాక్యం చెబుతున్నప్పుడు ఒకడు వింటున్నాడట. వినేటువంటి సమయంలో 14వ అధ్యాయము 9వ వచనం, నడవలేక కుంటివాడైన ఒకడు అక్కడ ఉన్నాడు. వాడు కూడా పుట్టింది మొదలుకొని కుంటివాడ, ఎన్నడను నడవలేక కూర్చుని ఉండువాడు. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతని యందు విశ్వాసం ఉందని గ్రహించాడు. అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహము పౌలు చేసిన దాన్ని చూచి లుకియోనియా భాషలో దేవతలు మనుష్య రూపం తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యోపతి అని, పౌలుకు హెర్మి అని పేర్లు పెట్టారట. పూదండలు తీసుకొచ్చారు, ఎద్దులు తీసుకొచ్చారు, బయలు అర్పించడానికి సిద్ధపడిపోయారు. ఏం సార్, సాధారణంగా ఒంటి మీద ఖరీదైన బట్టలే లేవు, షూటు బూటుల్లో లేడు, సాధారణమైనటువంటి చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఉన్నాడు పౌలు. ఖరీదైన బట్టలు వేసుకోవడానికి లేని నిరుపేదగా ఉన్నాడు, కడుపు నిండా తిండి లేదు. కానీ పౌలు ఒక మాట చెప్పగానే ఆ పుట్టింది మొదలుకొని కుంటివాడు గంతులు వేయడం మొదలు పెట్టాడు. చదువు లేనటువంటి పేతురు యోహానుల్లో నుండి ఒక్క మాట బయలుదేరగానే దేవుడు వాళ్ళలో కార్యం చేశాడు. అంటే ఒక వ్యక్తి
సాధారణమైనటువంటి వ్యక్తిని అసాధారణమైన వ్యక్తిగా మార్చగలిగింది నీ సొంత శక్తితో, నీ సొంత నీతో, సొంత భక్తో కాదు, దేవుడు అనుగ్రహించు వరము. వరము పొందినవాడు, దైవాత్మ వరములను అనుభవించిన వాడు అసాధారణమైన వ్యక్తిగా మారతాడు. ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చెందగలుగుతాడు. స్తోత్రం కలుగునుగాక. భౌతికంగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలని ఇప్పుడు నేను చెప్పాలనుకోలేదు. నా టాపిక్ కూడా అది కాదు, ఇప్పుడు అవసరం కాదు. లోకంలో చాలా చిట్కాలు చెప్తారు. బాబు ఒకడు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి, బాగా డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి. ఒక ఆయన యూట్యూబ్లో పెట్టాడు, మీ అప్పులన్నీ తీరిపోయే మార్గం ఒకటి ఉంది చెప్తానని. ఏంట్రా చెప్తాడని వీడియో చూశాను కదా. ఏం చేశాడంటే ఊరవతలకి వెళ్ళిపోవాలంట. ఊరవతలకి వెళ్ళిపోయి ఆకాశం వైపు చూడాలంట. నా అప్పులు తీరిపోయాయి, నా అప్పులు తీరిపోయాయని గట్టి గట్టిగా అరాలంట. అప్పుడు అప్పులు తీరిపోతాయంట. ఆ విశ్వాంతరాల్లో నుండంట ఆ పవర్ అనేది జనరేట్ అయ్యి ఏదో సొల్లు ఆ వీడియో వాడు వ్యూవర్స్ పెంచుకోవడానికి. ఒకడు పుస్తకాలు అమ్ముతున్నాడు అండి. ఈ పుస్తకాలు మీరు చదివితే ఐఏఎస్, ఐపీఎస్ ఎలాంటి టెస్ట్ అయినా సరే, సివిల్ సర్వీస్ అయినా సరే, నీట్ అయినా ఏదైనా సరే మీరు పాస్ అయిపోగలరు, కొట్టేయగలరు అని ఓ పొలమని చెప్తున్నాడంట. చెప్తుంటే ఎవరు అడిగారు, మరి ఈ పుస్తకాలు అమ్ముకుంటే బదులు నువ్వే మరి ఆ పుస్తకాలు చదువుకుని నువ్వు ఐఏఎస్ అయిపోవచ్చు కదా. ఏసన్న కదా ఒకడు వచ్చాడంట. వచ్చి సార్ జ్యోతిష్యం చెప్తానండి అన్నాడంట. జ్యోతిష్యం చెప్తావా ఏంటంటే ఏం చెప్తారా బాబు అని అడిగాడంట. జరిగిపోయింది చెప్తానండి, జరగబోయేది కూడా చెప్తానండి అన్నాడంట. అంటే రేపేం జరగబోయేదో చెప్తావు నువ్వా? చెప్తానండి అన్నాడంట. అప్పుడు ఏసన్న గారు అన్నారంట, రేపుడు గొడవ ఎందుకు లేరా, నీ గొడవ చెప్పు, రోజుకి ఎంత సంపాదిస్తావు అన్నాడంట. రోజుకంటే ఏం చెప్పగలమండి, బేరం బాగుంటే 100 రూపాయలు సంపాదిస్తానండి, బేరం లేకపోతే నా దగ్గరికి ఎవరో. సరిగ్గా రేపు నువ్వు 100 రూపాయలు ఏం చెప్పగలవు సార్, రేపు 100 రూపాయలు సంపాదిస్తాను గ్యారంటీ నాకేం లేదండి అంటే ఇప్పుడు ఏసన్న గారు అన్నారంట, రేపు నువ్వు ఎంత సంపాదిస్తావో నీకే తెలియదు, నువ్వు నా భవిష్యత్తు చెప్తావు. ఇప్పుడు చాలా మంది జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఉన్నారు, మేము సూపర్ పవర్ అది ఇది డూపర్ పవర్ అని, జరిగిపోయింది చెప్తాం, జరగబోయేది చెప్తాం అని చాలా మంది అయ్యారు. ఒక ఆయన అంటాడు కదా, మరి ఇంతమంది ఉన్నారు కదా, నోట్లు రద్దు అయిపోతున్నాయని ముందు రోజు ఒకడే కూడా ఎందుకు చెప్పలేదు అసలు, లేదా 1 వారం రోజుల ముందు ఎందుకు చెప్పలేదు? ఎవరు చెప్పేది లేదు. ఇంకా రాశి ఫలాలు చెప్పేవాళ్ళు చాలా మంది రాజకీయ నాయకులకి ఏం చెప్తారంటే అందరికీ రాజయోగం ఉందని చెప్తారు. భవిష్యత్తును గురించి చెప్పేవాళ్ళు చాలా మంది. కరోనా సమయంలో ఒక భయంకరమైన ఉపద్రవం రాబోతుంది, గాలి కలుషితమైపోబోతుంది, ఒక మనిషితో ఒక మనిషి చూసి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి రాబోతుంది. భారతదేశమా జాగ్రత్త, ప్రపంచ ప్రజలారా జాగ్రత్త అని ఒక్కడంటే ఒక్క జ్యోతిషుడు చెప్పలేదు. ఏలూరు దగ్గర ఉన్నటువంటి దైవజనులు సాల్మన్ రాజు గారు పెద్ద ఆయన ఎక్కువ ఉపవాసాల్లో ప్రార్థనలో ఉంటాడు. ఆయన చెప్పారు, రికార్డెడ్ గా యూట్యూబ్ లో వీడియో ఉంది, కరోనాకు ముందు మరణం మనుషులను ఆవరిస్తుంది, మరణం ప్రజల ఇళ్ళ కిటికీలు గుండా ప్రవేశించబోతుంది, జాగ్రత్త. ఆయన క్లియర్ గా చెప్పిన మాట ఏంటంటే, గాలి కలుషితం అవుతుంది, నువ్వు పీల్చుకునే గాలి ద్వారా నీకు ఎఫెక్ట్ రాబోతుంది, ప్రపంచ ప్రజలారా జాగ్రత్త పడండి. ఎలా చెప్పగలిగాడు? ఆస్ట్రాలజీని బట్టి చెప్పాడా, ఇంకో దాన్ని బట్టి చెప్పాడా అంటే ఏమీ కాదు, అది దేవుడిచ్చిన వరం. అది దేవునికి స్తోత్రం కలుగును. దైవాత్మ వరము నొందిన వాళ్ళు కొంతమందిని చూశాను. ఒకసారి కాకినాడకి ట్రైన్తో సువార్తకు వచ్చారు.
ఒక ట్రైన్ అంతా బుక్ చేసుకుని హైదరాబాద్ నుంచి అక్కడి నుంచో చెన్నై నుంచో ట్రైన్ అంతా బుక్ చేసుకున్నారు వీళ్ళు. ట్రైన్తో వచ్చి ఆ పాస్టర్ గారి పేరు ఏదో గుర్తులేదు నాకు, చాలా కాలమైన జరిగింది. ఆయన ప్రార్థన చేసి ఆజ్ఞాపించగానే చాలా మంది 2 చక్రాల బళ్ళ మీద వచ్చారు, చేతుల్లో సంకల్లో కర్రలు పట్టుకుని కుంటి వాళ్ళు వచ్చారు. ఆ కర్రలు, ఆ సైకిళ్ళు, 3 చక్రాల బళ్ళు ఎన్నైనా అంటే ఒక లారీ అయినాయి. వచ్చి వాళ్ళు దిగ్గున లేచి వేదిక మీద పరుగులెత్తడం మొదలు పెట్టారు. ఇంక ఈ సంకలో కర్రలతో పనే ఉంది, అవన్నీ ఇసిరి పాడేస్తే ఒక కుప్ప అయింది. ఆ కుప్ప అంతా ఎత్తి లారీలో పడేశారు. లారీ ట్రక్కు నిండిపోయింది. సార్ ఇలాగెందుకు మారిపోయారు సార్, ఎలా చేయగలిగారు, ఏ మ్యాజిక్, హిప్నాటిజం అంటే హిప్నాటిజం లేదు, లాజిక్ లేదు, అక్కడ దేవుని శక్తి, దైవ శక్తి ఆ దైవజనునిలో నుండి బయలు వెళ్ళి ప్రజలను బాగు చేయడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే నేను సాధారణమైన వ్యక్తి అసాధారణమైన వ్యక్తులుగా మారిపోగలిగేది, మార్చగలిగేది మంత్రాలు తంత్రాలు కాదు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, జాషువా గారు అనుకుంటాను ఆయన పేరు, అంటే పాల్ మాథ్యూస్ ఏదో పేరు, ఆయన పేరు, నైజీరియాలో ఉండేవారు ఆయన. జాషువా గారైనా ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ముందు డాక్టర్స్ చెకప్ చేస్తారు. ఏంటి మీ కేసు రిపోర్ట్ ఏంటి, మెడలో చిన్న బోర్డు పెడతారు, కేసు ఏంటంటే పలానా కేసు. క్లియర్గా డాక్టర్లు చెకప్ చేసి నిర్ధారణ చేసి మెడికల్ రిపోర్ట్స్తో పాటు వచ్చినటువంటి పేషెంట్లు వరసగా పెడతారు. ఈయన జస్ట్ అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేస్తాడు. క్యాన్సర్ గడ్డలు పగిలిపోయి రక్తాలు గారి ఒళ్ళంతా కుళ్ళిపోయినటువంటి వ్యక్తులను తీసుకొస్తే ఆ కుళ్ళిపోయిన వ్యక్తులు కూడా సాధారణమైనటువంటి ఆరోగ్యవంతులు అయిపోయేవారు. ఇది ఎలా జరుగుతుంది? మ్యాజిక్లు ఏమన్నా ఉన్నాయా, ట్రిక్లు ఏమన్నా? ఏ మ్యాజిక్లు ట్రిక్లు లేవు అక్కడ. దేవుని కార్యము, దైవ శక్తి ప్రజలలోనికి వెళ్ళింది ఈ దైవజనుల ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయా తరాలలో ఒక్కొక్క దైవజనుడిని దేవుడు వాడుకుంటూ వస్తూ ఉన్నాడు. కేవలం అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలే కాదు, దేవుని వాక్యమును తరములలోను యుగములను మరుగై ఉన్న సంగతులను బయలుపరిచేటువంటి వారుగా, దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి వరము, ఇది దేవుడిచ్చేటువంటి కృపావరం. బైబిల్ థియాలజికల్ కాలేజీలో చదువుకుని థియాలజీ బాగా వంట పట్టించుకుని వస్తేనే వాక్య బోధన వస్తుందా అంటే, బాగా థియాలజీ చదువుకున్నాడు ఇంకా చెప్పడానికి ఇంకా తడుముకుంటాడు. వాక్య ఉపదేశ వరం అనేది ఉంది, ఆ వరం పొందుకున్నవాడు అది వరకు అతడు సమాజంలో మాట్లాడినటువంటి చరిత్ర ఉండదు, కానీ దైవ వరం పొందినవాడు అద్భుతమైన బోధకుడు అయిపోతాడు. పెద్ద పెద్ద వేదికల మీద మాట్లాడగలుగుతాడు. విద్య లేని పామరులయ్యుండి వారి ధైర్యము, వారు మాట్లాడిన మాటలను చూసి ఆశ్చర్యపడ్డారట. ఏమీ బోధకుడు కాదు, ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏంటంటే వంట దగ్గర అధికారిగా నియమించబడ్డాడు. ఆయన పేరు స్టెఫను. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫన్ను గూర్చినటువంటి సంగతులు కనబడదు. 6వ అధ్యాయము 10వ వచనం అండి. మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద పాండిత్యాన్ని సంపాదించుకొని పెద్ద పెద్ద డిగ్రీలు పొందినటువంటి బైబిల్ స్కాలర్స్ వాళ్ళు, అవతలున్న వాళ్ళు. ఈయన ఏంటంటే దేవుని సంఘంలో భోజనాలు పంపిణీ దగ్గర నియమించబడ్డాడు. అందరికి వడ్డించే వ్యవహారం అంటే పంపిణీ కొరకు నియమించబడినటువంటి వ్యక్తి.
వెళ్ళి మాట్లాడుతుంటే వాదిస్తుంటే 9వ వచనం, అప్పుడు లిబెర్తియా దనబడిన సమాజములోను, కూరేనీయుల సమాజం, అలెగ్జాంద్రియుల సమాజంలోను, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాట్లాడుటయందు ఏం పాండిత్యం అండి. 7వ అధ్యాయంలో ప్రధానులను కూర్చోబెట్టి చెబుతున్నాడు, ప్రధానులారా, ప్రధాన యాజకుడు ఈ మాట నిజమేనా అని అడిగినందుకు స్టెఫను చెబుతున్నట్టు, స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినండి అని అబ్రహాము స్టోరీ మొదలుకొని రాజుల స్టోరీలు అన్ని విడమర్చి చెబుతున్నాడు. ఏం సార్ ఎంత అద్భుతమైన ప్రసంగికుడు ఎలాగైపోయావు, ఒక్క అక్షరం ముక్క కూడా రాలేనటువంటి కొంతమంది దైవజనులు నాకు తెలుసు. ఆయనకి చదవడమే రాదు, అసలు అక్షరాలు చదవలేరు, బైబిల్ చదవలేరు, అసలు చదివే రాదు, కానీ అనర్గళంగా ప్రసంగించగలుగుతారు. ఎలా వచ్చింది సార్ ఈ ప్రసంగ వరం? ఈ ప్రసంగ వరం ఎలాగ వచ్చిందంటే పరిశుద్ధాత్మ కృపావరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సాధారణమైనటువంటి ఒక వ్యక్తి స్వస్థత వరం కలిగిన వానిగా, ప్రవచన వరం కలిగిన వానిగా, వాక్య ప్రకటన చేసే వరము కలిగిన వానిగా, ఇలా ఏదో ఒక వరము కలిగిన వానిగా ఎలా మారగలుగుతాడు అని అంటే, మనం చదువుకున్న మూలవాక్యంలోనికి రండి. మన జీవిత అభివృద్ధికి మూలము, మన ముందుకు సాగడానికి ఆధారము 27వ అధ్యాయం 27వ కీర్తన 4వ చరణం, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా దగ్గర వరం అడిగాడట. వరం అడిగాడు కనుక దేవుడు ఏం చేశాడంటే పవిత్రమైన వరములను ఇచ్చేశాడు. ఒక వరం అడిగాడు ఈయన. ఒక వరం ఏంటరా, నీకు 3 వరాలు ఇస్తానని దేవుడు ఏం చేశాడంటే అనేక వరాలు ఇచ్చాడు. ఆయుష్ను వరముగా ఇచ్చాడు దేవుడు. దేవుని వాక్య ప్రకారంగా నడిచే వరం ఇచ్చాడు. దేవుని సన్నిధిలో దివారాత్రులు గడిపే వరం ఇచ్చాడు దేవుడు దావీదుకి. పాటలు పాడే వరం ఇచ్చాడు. సంగీత వాయిద్యాలు వాయించే వరం ఇచ్చాడు. కృపావరములు నానా విధములై ఉన్నవి. పరిచర్య చేసే వరం. కొంతమంది పల్లకి ఎక్కి కూర్చోవాలనుకునే వాళ్ళు ఉంటారు, కానీ మెట్టు తగ్గి నేను పరిచారకుణ్ణి కావాలనుకోవడం కూడా దేవుడిచ్చే వరం. అది మనకేందుకు సార్, మనకి సంబంధం లేదంతా. మనం పల్లకీలో కూర్చుందాం, భోజన విందులో కూర్చుందాం. భోజన విందులో నేను ఉన్నత మెట్టి మీద కూర్చుంటాను అనుకుంటే, కొంతమంది పరిచారకులుగా వచ్చి పరిచర్య చేసి ఇంత గర్వం, ఈసంత గర్వం కూడా లేకుండా ఇంతలా తగ్గించుకోగలిగాడండి. ఎలా సాధ్యమైంది ఇది? ఎలా సాధ్యమైందంటే దైవాత్మ వరం అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుటలో స్వస్థత వరము, లేకపోతే ప్రవచన వరము, భాషలు మాట్లాడే వరం ఇయే కాదు, తగ్గింపు అనేది కూడా ఒక వరం. తగ్గించుకుని తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. గర్వము అహంకారం అనేది లేకుండా దీన మనస్సు కలిగి దేవుని ముందు నడవడం అనేది దేవుడిచ్చేటువంటి వరం. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. వెండి బంగారములు కలిగిన మిక్కిలి గొప్ప ధనవంతుడు అబ్రహాము, కానీ దేవుని దగ్గరికి వెళ్ళేవంటాడు దుమ్మును ధూళిని. వెండి బంగారం కలిగినోడు ఏమంటున్నాడంటే దుమ్మును ధూళిని అంటున్నాడు. రాజుగారు అంటే పల్లకి మీద వెళ్తున్నారంట. రాజుగారిని తీసుకెళ్తున్నారు, పల్లకీలు మోస్తా ఉన్నారు. అందరూ లేచి నిలబడి దండం పెడుతున్నారు. రాజుగారు వెళ్తున్నారు కదా అని అందరూ దండాలు పెడుతున్నారు. ఒకడు మాత్రం కాలు మీద కాలు వేసుకుని ఇలా అంటున్నాడంట. విక్టరీ ఇలాగ పెడుతున్నాడు. ఇలా పెడుతుంటే రాజుగారు పల్లకి ఆపి, ఆడు ఎందుకు 2 ఏళ్ళు పెడుతున్నాడని మంత్రిని అడిగాడంట.
అందరూ లేచి దండం పెడుతుంటే కాలు మీద కాలు వేసుకుని 2 ఏళ్ళు చూపెడుతున్నాడు ఏంటని అడిగితే ఒక భటుని పిలిచి పంపించారు. ఏట్రా 2 ఏళ్ళు చూపెడుతున్నావు ఏంటారు రాజుగారికి అని. వాడు అన్నాడంట 2 రోజులు తినడానికి నాకు భోజనం ఉంది అన్నాడంట. ఆడికి 2 రోజులు తినడానికి ఉండేసరికి కాలు మీద కాలు వేసుకుని పైకి చేతులు పెడుతున్నాడు. తరతరాలకి తరగని ఆస్తి సంపాదించినటువంటి అబ్రహాము దేవుడి దగ్గరికి వెళ్ళి దుమ్మును తూలిని అంటున్నాడు. ఇంత తగ్గింపు దావీదుకు కూడా ఉంది. దీన మనసు కలిగిన వాడు దావీదు. అందుకంటే ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. దీన మనసు అనేది కూడా దేవుడిచ్చే వరం. ఇది సాధారణమైనటువంటి దానికంటే అసాధారణమైన వ్యక్తులుగా ఒక ధనవంతుడు, ఒక రాజు గర్వంతో ఉండాలి. ఆ గర్వం లేదు ఆయనలో. వేసమెత్తు గర్వం కూడా లేదు. చిన్నపిల్లోళ్ళకి తగ్గించుకుంటాడు. దేవుని మందసం మోసుకెళ్తున్నారు. పరుగున రాజుగారు మందసం ముందుకు వెళ్ళిపోయాడు. డాన్స్ వేయడం మొదలు పెట్టాడు దావీదు. వీధుల్లో పడి మహారాజు గారు డాన్స్ వేస్తున్నారు. మేడ మీద నుంచి కిటికీలను చూసింది మీకాలు, తన భార్య. చిచ్చి చిచ్చి, ఎంత దరిద్రం చూడండి. రాజయ్యుండి ఉన్నతమైనటువంటి అంతస్తులో ఉండి సిగ్గు లేకుండా ఆ రోడ్డు మీద డ్యాన్స్ వేస్తున్నట్టు చూడండి అని అసహించుకుంది. దావీదు వచ్చాకంటే అబ్బాబా భలే వేసేవాళ్ళు డ్యాన్స్. అందరు పనులు అందరూ చూస్తుంటే సిగ్గు లేకుండా నువ్వు రోడ్డు మీద గెంతులు వేసావు నువ్వు అని వేళకోళం చేసింది. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? అమ్మా, గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొచ్చి ఇంతవరకు తీసుకొచ్చాడు దేవుడు నన్ను. నా దేవుని మందసం ముందు ఆట ఆడాను, పాట పాడాను. అది నాకు గొప్ప భాగ్యం అది అని దావీదు పొంగిపోయాడు. దేవుడు అది చూశాడు. మీకాలను మొత్తాడు. చచ్చేంత వరకు మీకాలు గర్భం తెరవబడలేదు, గుడ్రాలుగానే ఉండిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజుగారికి కేసమెత్తు గర్వం ఎందుకు లేదు? 2 పూటలు భోజనం ఉన్నవాడు 2 ఏళ్ళు పైకెత్తుతున్నాడు. ఈ రోజున ఏమీ లేకపోయినా ఎగిరెగిరి పడేవాళ్ళు ఉంటారు. అన్ని ఉన్నా సరే అనిగిమని ఉంటారు. అనిగిమని ఉండే అంత విధానం కూడా ఏంటయ్యా అంటే అది దేవుడిచ్చే వరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొంతమంది సంగీత విద్వాంసులు ఉంటారు. కొంతమందికి ఏమి రాదు కానీ వాడు చాలా ఎగిరెగిరి పడతాడు. అన్ని విషయాలు. మన తలారి ఆనంద్ గారు ఉన్నారు. ఆయన ఎలా నేర్చుకున్నాడో తెలియదు. కీబోర్డ్ వాయించేస్తాడు, ఆయన గిటార్ వాయించేస్తాడు, ఫ్లూట్ వాయించేస్తాడు. ఫ్లూట్ నేర్పమని ఎంతో మంది దగ్గరికి వెళ్తే ఆయన్ని చాలా ఏసడించి మాట్లాడారంట. ప్రార్థన చేసుకుని మొదలుపెట్టాడు, ఫ్లూట్ వాయించడం మొదలుపెట్టాడు. ఎలా వచ్చిందో తెలియదు. ఆయన అడిగాను నేను, మీరు ఎలా నేర్చుకున్నారు సార్ అంటే, ఏమో సార్ నాకు తెలియదండి. దేవునికి స్తోత్రం. ఈరోజు సితార్ వాయింత ఫోటో ఒక వీడియో పెట్టారు. ఆయన రాని వాయిద్యం లేదు, ఏదైనా వాడే చేసేస్తాను. సంగీత విద్వాంసునిగా దేవుడు వరం ఇచ్చాడు అనుకోండి, నీకు తెలియకుండానే టాలెంట్ వచ్చేది. అంత టాలెంట్ ఉండి కూడా ఆయన ఎంత దీనంగా ఉంటాడు. పెద్ద పెద్ద సభల్లో వేదికల మీద గొప్ప గొప్ప ప్రోగ్రామ్ చేసినటువంటి వ్యక్తి. చాలా మేమంతండి, నాకేమొచ్చండి. ఉన్నతమైన స్థితికి వెళ్ళి కూడా తగ్గించుకుని ఉండగలగడం కూడా ఏమని చెప్తున్నాను, ఆ దేవుడిచ్చే వరం. దైవాత్మ అభిషేకము వరము పొందినటువంటి వాడు తప్పకుండా తన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లగలుగుతాడు. గనుకనే అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో వీళ్ళ దగ్గరికి చెబుతున్నాడు. తన ఆధ్యాత్మిక పిల్లల గురించి చెప్తున్నాడు. 12వ వచనం, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా సరే మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఇది దైవజనుడైన పౌలు యొక్క అభిలాష. పౌలే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆశపడుతున్నాడు, నీకు దేవుడు కృపావరం ఇవ్వాలని, తన కృపతో నింపాలని. దేవుడు మగోళ్ళకి ఎత్తాడేమిలేండి, ఆడోళ్ళకి ఇవ్వడానికి అనుకోవద్దు అండి. దేవుడు కృపనిచ్చినప్పుడు
మగవాళ్ళ కంటే ఎక్కువగా బలంగా వాడబడినటువంటి స్త్రీల యొక్క చరిత్ర కూడా బైబిల్లో ఉంది. న్యాయాధిపతులకు ఏలినటువంటి కాలంలో ఇశ్రాయేలీలకు తల్లి లాంటి పొజిషన్లో ఆమె ఉంది. 5వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 7వ వచనం, ఇశ్రాయేలీలకు అధిపతి లేకపోయిరి, దెబోరా అను నేను రాకమునుపు ఇశ్రాయేలీలలో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. ఇశ్రాయేలీలలో దెబోరా అనేటువంటి ఈమె ఏమై ఉంది అనంటే తల్లిలాగా ఉంది. 4వ అధ్యాయం 4వ వచనం, ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్త్రి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పు తీర్చుటకై కూర్చుండుట కద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాధారణమైనటువంటి ఒక గృహిణి, ఆమె మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఆమె ఒక ప్రవక్తినిగా మారిపోయింది. ఇశ్రాయేలు ప్రజలలో ఆమె ఒక తల్లిలాగా తల్లి స్థానం తీసుకుంది. నేను చెప్తున్నాను, నువ్వెందుకు పనికిరానటువంటి వాడు అని అందరూ ఒకవేళ అని ఉండొచ్చు. ఎవరు అనకపోయినా నీకు నువ్వు సర్టిఫికేట్ చేసుకోవచ్చు. నేను ఎందుకు పనికొస్తానండి, నాకేం చేతనవనండి, చదువులేని మొద్దునండి. కానీ దేవుని ఆత్మ వరము కానీ నీకు దొరికిందనుకోండి, నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. ఇంగ్లాండ్ దేశంలో ఒక ఇంట్లో పని మనిషిగా ఉండేది ఒక ఆమె పేరు అన్నామని. ఆమె చాలా ప్రార్థనా పరురాలు. ఆమెకు తర్వాత పెట్టినటువంటి పేరు ఏం పేరు అంటే పరిశుద్ధ అన్నామని అనే పేరు వచ్చింది. ఆమెకి వంట చేస్తూ గిన్నెలు దోముకుంటూ ప్రార్థన చేసేది ఎంతసేపు ప్రార్థన. చదువు రాదు ఆమెకి. ఒకసారి బైబిల్ పట్టుకుని ఇంగ్లీష్ బైబిల్, ఇంగ్లాండ్ దేశం ఇంగ్లీష్ బైబిల్ పట్టుకుని ప్రార్థన చేసింది, ప్రభా నాకు ఈ బైబిల్ చదవాలని ఆశ ఉందయ్యా, నాకు సహాయం చేయవా అని ప్రార్థన చేసుకుని బైబిల్ చదవడం మొదలుపెట్టింది. తెలియకుండా అక్షరాలు ఆమెకు అర్థమైపోతూ ఉన్నాయి. అనతి కాలంలోనే బైబిల్ చకచక చదివేయడం నేర్చుకుంది. ఓసారి వాళ్ళ ఇంటికి పేపర్ వస్తుంది, ఇంగ్లీష్ పేపర్ తిరిగేసింది. ఏం అక్షరాలు అర్థం కావట్లేదు, కానీ LORD లార్డ్ అనేటువంటి మాట చదివింది. చదివి అంటది, ఈ లార్డ్ నా లార్డ్ కాదంటుంది. బైబిల్లో ఉన్నటువంటి ప్రభు లార్డ్ అంటే ప్రభు, ఆ ప్రభువు ఈ ప్రభువు కాదు. ఇది ఎందుకో రుచించట్లేదు నాకు. ఆమెకు అక్షరాలు కాదు వచ్చింది, దేవుని యొక్క ఆత్మ ద్వారా బైబిల్లో సారం ఆవిడకి అర్థమయ్యేలాగయ్యింది. ఇంట్లో పని మనిషి, కానీ అనతి కాలంలోనే ఆ యజమానురాలు గుర్తించింది అన్నమ్మని. ఏ సమస్య వచ్చినా అన్నమ్మని దగ్గరికి వచ్చేవారు, అమ్మ నా కోసం ప్రార్థన చేయవా. ప్రార్థన చేసి యజమానురాలకి చెప్పేది, అమ్మ దేవుడు ఇలా చెబుతున్నాడు, పలానా కార్యం చేయబోతున్నాడు. పనికిరానటువంటి స్థితిలో, కడు దీన స్థితిలో ఉన్నటువంటి అన్నమ్మని క్రైస్తవ సంఘ చరిత్రలో పరిశుద్ధ అన్నామణిగా నిలబెట్టేశాడు దేవుడు. ఇది ఎవరి వల్ల జరిగింది అంటే దేవుడు అనుగ్రహించు వరము ద్వారా జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్త దావీదుకి అర్థమైంది. అందుకనే ఏం చేశాడంటే, దేవా నీవు నాకు వరమును అనుగ్రహించు. చాలా మంది నాకు కూడా నీ వరాలి ప్రభు అని అడుగుతారు, కానీ పొందుకోరు. ఎందుకో తెలుసా? దావీదు ఏం చేశాడంటే అడిగి వదిలేదు. ఏం చేశాడంటే, ఒక వరమును నేను అడిగాను, దానిని నేను వెతుకుచున్నాను. 4వ వచనం 27 కీర్తన 4వ చరణం, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు చెప్పిన మాట. అడగాలి, వెతకాలి, ఇచ్చే వరకు దేవుని దగ్గర వేచి ఉండాలి. అడగండి, వెతకండి, ఇచ్చే వరకు వేచి ఉండండి. దైవాత్మ వరము చేత నింపబడి అసాధారణమైన వ్యక్తిగా నువ్వు మార్చబడి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నిలబడతావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆధ్యాత్మికంగాను అన్ని విషయాల్లోనూ అభివృద్ధిలోనికి ఈ కుటుంబాన్ని మనందరినీ నడిపించును గాక.
రండి మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు ముయ్యండి.